హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ప్రణతి కిరణ్. దేవుడి అనుగ్రహం లేనిదే ఏ గుడికి వెళ్ళలేమంటారు కదా. చాలా రోజుల తర్వాత ఇవాళ నాకు ఆ దేవుడి అనుగ్రహం కలిగింది. కదిరి నరసింహస్వామి టెంపుల్ గురించి వినడమే తప్ప నేను ఎప్పుడూ వెళ్ళలేదు. చాలాసార్లు అనుకున్నాను, బట్ కుదరలేదు. ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళానంటే నాకు అస్సలు గుర్తులేదు. వచ్చాకైతే ఇదే ఫస్ట్ టైం అనమాట. సో అది కూడా అప్పటికప్పుడు నైట్ అనుకొని మార్నింగ్ వెళ్తున్నాము. అందుకే దేవుడు తలిస్తే పెద్ద ప్లాన్ స్కెచెస్ ఏం అవసరం ఉండదు, ఇలానే అవుతాయన్నమాట. ఇంకా ఎర్లీగానే స్టార్ట్ అవుదామని చెప్పి మార్నింగే లేసాము. నేను 4:30కి అలా లేసాను. అమ్మ వాళ్ళు ఇంకా ముందే లేచారు. లేసి రెడీ అయితే అయిపోయాము. మా జిషాన్ ఇంకా పడుకునే ఉన్నాడు. మామూలుగా చిన్న డిస్టర్బెన్స్ అయినా లేసేస్తాడు. ఇవాళ మాత్రం అస్సలు లేవట్లేదు ఎంత లేపుతున్నా. అండ్ తనకు నిద్ర కూడా సరిపోలేదు, అందుకే లేవట్లేదు. మొత్తానికి నిద్ర అయితే లేచేశాడు. సో జిషాన్ లేస్తూనే అందరం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. జిషాన్ ఇక్కడే రెడీ చేసుకొని తీసుకెళ్దామని చెప్పి లేస్తూనే ఎంత మంచిగా ఇద్దరు తాతలతో ఆడుకుంటున్నారు చూసారా. లేసాక చాలా బాగా ఆడుకుంటాడు. ఇదిగోండి, మా అమ్మమ్మకు ఆల్రెడీ చెప్పాము నిన్ననే, ఏం ప్రిపేర్ చేయొద్దు, అక్కడే తిందాము అని చెప్పి. అయినా వినలేదు. మార్నింగే లేసి ఫుడ్ అంతా ప్రిపేర్ చేసింది. అక్కడెక్కడ తింటాం, హోటల్స్లో అంతా బాగోదని చెప్పి. వాళ్ళంత ఓపిక మనకి ఎప్పుడు వస్తుందో ఏమో. ఈ ఏజ్లో కూడా ఎంత యాక్టివ్గా ఉంటుందో. నేనైతే ఇక ప్లేట్లో పెట్టే వరకు కూడా ఆగట్లేదు. ఆ మిక్స్ చేసిన ప్లేట్లోనే తినేస్తున్నాను. మార్నింగే లేసాను కదా, ఆకలి అవుతుంది. అండ్ మాకు రాయచోటి నుంచి కదిరికి 2 hours అవుతుంది. సో అందుకే అందరం బ్రేక్ఫాస్ట్ చేసే వెళ్తున్నాము. ఇంకా స్టార్ట్ అయిపోయాము. అందరం వెళ్తున్నాము. అమ్మమ్మ, తాతయ్య, అమ్మ వాళ్ళు, డాడీ అందరము. అండ్ మా మామ కూడా వచ్చారు. సో అందరం కలిసి వెళ్తున్నాము. మా జిషాన్ అయితే ఫుల్ ఎగ్జైట్ అవుతున్నాడు ముందర వచ్చే వెహికల్స్ చూసి. ఏంటిది? ఇంకా వెళ్ళే దారిలోనే మా పిన్ని వాళ్ళ ఇల్లు ఉంది. సో ఎప్పటి నుంచో వెళ్ళాలనుకుంటున్నాం. ఫైనల్లీ ఇవాళ కుదిరింది. ఇక వెళ్ళి కాసేపు ఉండి టీ తాగేసి త్వరగానే స్టార్ట్ అయిపోయాము. వెళ్ళే దారిలో లొకేషన్ అయితే చాలా బాగుంది. అది వెల్లగల్ డ్యామ్ గాలివీడి దగ్గర ఉంటుంది. ఆ రోజు మా అదృష్టం ఏమో కానీ అసలు ఎండనే లేదు. చాలా బాగుంది క్లైమేట్. ఇంతసేపు ఆడాడు. కరెక్ట్గా గుడి దగ్గర వచ్చేప్పుడు నిద్రపోయాడు మా జిషాన్. గుడికైతే వచ్చేసాము. ఇది చాలా యాన్షియంట్ టెంపుల్ అట, చాలా హిస్టరీ ఉంది. యాక్చువల్లీ నరసింహస్వామి హిరణ్యకశిపుడిని చంపిన తర్వాత దేవతలంతా స్వామిని ఇక్కడే శాంతింపచేశారట. అందుకే ఈ టెంపుల్ని ప్రహ్లాద సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అని కూడా అంటారు. అండ్ ఇక్కడ నరసింహస్వామి ఉగ్రరూపం ఉందని కూడా నమ్ముతారు. మన ప్రతి ఒక్క టెంపుల్ వెనుక ఒక హిస్టరీ ఉంటుంది. నాకు అవి తెలుసుకోవాలంటే చాలా ఇష్టం. అలానే ఇప్పుడు ఈ టెంపుల్కి వస్తూ కూడా ఇవి కొన్ని తెలుసుకున్నాను. అవే మీతో షేర్ చేసుకున్నాను. మీకు ఇంకా ఏమైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి. ఇన్ కేస్ నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పు ఉన్నా నాకు తెలియచేయండి. ఇవాళ అయితే టెంపుల్ చాలా ప్రశాంతంగా ఉంది. అస్సలు రష్ లేరనమాట. చాలా తక్కువ జనాలు ఉన్నారు. యాక్చువల్లీ సాటర్డేసే ఎక్కువ ఉంటారంట. మిగతా డేస్లో కొంచెం తక్కువే ఉంటారు. లేదా ఏమైనా స్పెషల్ అకేషన్ ఉంటే ఎక్కువ ఉంటారు. నాకు ఎప్పుడైనా నార్మల్ డేస్లోనే వెళ్ళడం ఇష్టము. ఎందుకంటే చాలా పీస్ఫుల్గా దర్శనం అవుతుంది. లేదంటే ఆ రష్లో అసలు దేవుని చూసేకి కూడా కుదరదు. మాకు దర్శనం చాలా బాగా అయ్యింది. లోపలికి మొబైల్స్ అలో లేదండి, బయటే పెట్టేసి వెళ్ళాలి. దేవుడి దగ్గర కూడా ఎక్కువసేపు ఉంచారు. ఫాస్ట్గా పంపేయకుండా నిదానంగా పంపించారనమాట. సో ఇదే ప్లస్ పాయింట్. నార్మల్ డేస్లో వెళ్తే దేవుణ్ణి తనివి తీరా చూసుకోవచ్చు. దర్శనం అవుతూనే వచ్చి ప్రసాదం తీసుకున్నాము. మా బ్యాడ్ లక్ ఆ రోజు పులిహోర దొరకలేదు. మేము వెళ్ళే వరకే అయిపోయింది. నాకేమో పులిహోర అంటే చాలా ఇష్టం, బట్ ఆ రోజు నాకు దొరకలేదనమాట. ఇంకా లడ్డు తీసుకొని మంచిగా అందరం కూర్చొని తింటున్నాము. మా జిషాన్ అయితే అన్ని పండే చేసుకుంటున్నాడు. అసలు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు వచ్చినప్పటి నుంచి కంట్రోల్ చేసేకే అవ్వట్లేదు. ఎంత ట్రై చేస్తున్నా షుగర్ ఎలాగోలా తింటున్నాడు అనమాట. నేను వాళ్ళకి చెప్తున్నా, వాళ్ళ గారాబంతో పెడుతూనే ఉన్నారు. సో ఇంకేం చేయలేం, వాళ్ళు ఉన్న రోజులు సైలెంట్ ఉండడం తప్ప. బట్ వీలైనంత అవాయిడ్ చేస్తేనే బెటరు. అస్సలు ఫుడ్ తినట్లేదు. జిషాన్ ముందు బాగా తింటుండే. సో ఇవన్నీ అలవాటు అయితే వాళ్ళకి డెఫినెట్గా వాళ్ళు తినే ఫుడ్ మీద ఇంట్రెస్ట్ పోతుంది. అందుకే ఇవన్నీ పెట్టొద్దని చెప్పేది. నాకు వీలైనంత వరకు అవాయిడ్ చేస్తున్నాను. ఎప్పుడైనా ఇలా వచ్చినప్పుడు తప్పట్లేదు. ఇక్కడ చూసారా అసలు ఎన్ని యాక్షన్స్ చేస్తున్నాడో. అసలు ఒక దగ్గర ఉండట్లేదు, ఇటు అటు తిరుగుతూనే ఉన్నాడు. ఇంకా మేము టెంపుల్ చుట్టూ ఏమున్నాయి ఒకసారి చూసొద్దామని చెప్పి వెళ్తున్నాము. అండ్ అక్కడ శారీస్ హోల్సేల్గా దొరుకుతాయని చెప్పారు. సో ఒకసారి వెళ్ళి అవి కూడా చూద్దామని చెప్పి వెళ్తున్నాము. ఇక్కడ కనిపిస్తుంది కదా, దాన్ని తేరు అంటారండి. అది రథము ఫుల్ క్లోజ్లో ఉంది ఇప్పుడు. కదిర్లో బ్రహ్మోత్సవాలు చాలా బాగా చేస్తారట. 15 days చేస్తారు.
ఈ ఇయర్ ఆల్రెడీ మార్చ్‌లో అయిపోయాయి. లైఫ్‌లో ఒక్కసారైనా చూడాల్సినవట. మనకు కూడా అలా చూసే అదృష్టం వస్తే బావుండు. చూద్దాం ఎప్పుడు వీలవుతదో. ఇంకా శారీస్ తీసుకునేకైతే వచ్చేసాము. సో, అన్నీ చూస్తున్నామనమాట. అమ్మమ్మ, అమ్మ వాళ్ళందరము. మేము లేడీస్ ఎక్కువ కదా ఇంట్లో డెఫినెట్‌గా ఏదో ఒక అకేషన్‌కి అవసరం వస్తూనే ఉంటాయి. అండ్ వరలక్ష్మి వ్రతం కూడా ఉంది కదా! దానికోసం ఉంటాయని చెప్పి చూస్తున్నాము. జిషాన్ అస్సలు చూడనివ్వట్లేదు. అన్నీ లాగేస్తున్నాడు. సో, అందుకే బయట తీసుకొచ్చాను. కాసేపు ఆడిద్దామని చెప్పి. తనకైనా బోర్ కొడుతది కదా! మేమేమో చూస్తుంటే తను కూర్చొని ఏం చేస్తాడు సైలెంట్‌గా ఉండరు కదా పిల్లలైతే. ఇంకా నాకేం కావాలో చెప్పి సెలెక్ట్ చేసేసి వచ్చేసాను. ఇంకా వచ్చేప్పుడు దారిలో బొమ్మలు చూసాడనమాట. సో, మా షాపింగ్ అయింది. ఇంక తనకు గూడా అవ్వాలి గదా! సో, అన్నీ చూస్తున్నాడు. తనే సెలెక్ట్ జేసుకోవడం స్టార్ట్ జేశాడు. నేను ఏరోప్లేన్ తీసుకోమని చెప్తే లేదట ఇవే కావాలని చెప్పి అవి తీసుకున్నాడు. కదిరిలో కుంకుమ చాలా ఫేమస్. చూసారా ఎన్ని కలర్స్ ఉన్నాయో. సో, అన్ని కలర్స్ తీసుకున్నామనమాట. ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది. సో, అన్నీ నచ్చి అన్నీ తీసుకున్నాము. అండ్ యాక్చువల్లీ మేము వచ్చేప్పుడే ఇంటి దగ్గర వాళ్ళు కూడా చెప్పారు. వాళ్ళకి కూడా కుంకుమ కావాలని. సో, అందరికి ఉంటదని చెప్పి చాలానే తీసుకొచ్చాము. ఇంక మేమొచ్చే వరకే చూసారా, తీసుకున్నవప్పుడే ఓపెన్ చేసేసి ఆడుకునేస్తున్నాడు. పెద్దవాళ్ళు ఏం చేసినా మంచికే అంటారు కదా! ఇలాంటివే అనమాట. చూసారా ఎంచక్కా తెచ్చుకున్నాం కాబట్టి మంచిగా గుడిలో కూర్చొని తింటున్నాము. అన్నదానం కూడా చేస్తున్నారండి అక్కడ. కాకపోతే చాలా క్యూ ఉంది. అండ్ ఇంకా లేట్ అవుతదంట. సో, మేము కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అవ్వాలి. డ్యాడీ వాళ్ళకి వేరే వర్క్ ఉందనమాట. అందుకే ఇంకా తెచ్చుకున్నవి టెంపుల్‌లోనే కూర్చొని మంచిగా తినేసి స్టార్ట్ అవుతున్నాము. ఇక్కడ తాతగారు ఇద్దరు పట్టుకుంటే కూడా అవ్వట్లేదు జిషాన్ని. అస్సలు ఉండట్లేదు. టెంపుల్ చాలా స్పేషియస్‌గా ఉందండి. అందుకే హ్యాపీగా తిరుక్కుంటున్నాడు మొత్తం ఫ్రీగా. సో, పట్టుకుంటుంటే అస్సలు ఉండట్లేదు చేతుల్లో. సో, ఇంక స్టార్ట్ అయిపోదామని మా డ్యాడీ తీసుకొచ్చేసాడు. ఇంక వెళ్ళే దారిలో కోతులుంటే ఒకసారి జిషాన్‌కి చూపిద్దామని ఆపి చూపిస్తున్నామనమాట. మంకీ అంటే మాన్స్ మాన్స్ అంటాడు. చూసారా? వెళ్ళే దారిలో అంతా అలానే అనమాట. ఏదో అరుచుకుంటూ, పాడుకుంటూ, హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ వస్తున్నాడు. ఎక్కడికి పోయినా మేమేమో గానీ జిషాన్ అయితే ఎంజాయ్ చేస్తాడు. ఇంకా ఇంటికైతే వచ్చేసాము. బేసిక్‌గా నేను ఎక్కువ శారీస్ వేసుకోను కాబట్టి ఇవాళ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు క్యారీ చేసే వరకు నా పని అయిపోయింది. అండ్ ఈ క్లైమేట్‌కి, వేడికి చాలా కష్టమైపోయింది. అక్కడికి మా కోసమనే ఇవాళ క్లైమేట్ అంత వేడిగా అయితే లేకుంటే నా పని అయిపోయేది అసలకే. ఎవరు అలసిపోయినా మా జిషాన్ మాత్రం అలసిపోలేదు. వస్తూనే స్టార్ట్ చేశాడు ఇంకా ఆడటం. ఇంకా నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయాను. బ్యాక్ టు మై కంఫీ క్లోత్స్ అనమాట. సో, ఆ నైట్ డ్రెస్‌లోకి వచ్చేస్తే ఆ కంఫర్టే వేరు. ఆ మేకప్, ఆ జ్యువెలరీ అన్నీ తీసేసి ఎంత ప్రశాంతంగా ఉంటదో. నైట్ డ్రెస్‌లో ఉండే కంఫర్ట్ ఇంకే డ్రెస్‌లో రాదు. అది మన లేడీస్‌కి మాత్రమే అర్థమవుతది. నాకు బేసిక్‌గా శారీస్ వేసుకోవడం ఇష్టమే. బట్ ఈ క్లైమేట్‌కి వేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంది. అండ్ జిషాన్ ఉన్నాడు కదా! క్యారీ చేయడం చాలా కష్టమైపోతుంది. ఇంకా శారీస్ షాపింగ్ చేశామని చెప్పాం కదా! ఈ 4 శారీస్ తీసుకున్నాము. నాకేమో అంత నచ్చలేదు అక్కడ కలెక్షను. ఓకే. ఓకే. అంతే. ఫస్ట్ ఈ బ్రౌన్ కలర్ శారీ చూస్తూనే కలర్ అదంతా నచ్చిందనమాట. ఫుల్ ఇలా మిర్రర్స్ వచ్చాయి సింపుల్‌గా. సో, బావుంది డైలీ వేర్‌కి బావుంటదని చెప్పి ఫస్ట్ ఇది తీసుకున్నాము. నెక్స్ట్ ఈ బ్లూ కలర్ శారీ ఇది కూడా ఎవరితో లేదనమాట. కలర్ డిఫరెంట్‌గా ఉంది. అండ్ ప్రింట్ కూడా డిఫరెంట్‌గా ఉంది. సింపుల్‌గా బావుంటదనిపించింది. ఎవరికి ఏ శారీ అని చెప్పి తీసుకోలేదు. వచ్చాక ఎవరికి ఏది నచ్చితే అది స్టిచ్ చేయించుకుందామని చెప్పి తెచ్చుకున్నాము. ఈ 2 శారీస్ మాత్రం మా నాన్నమ్మ కోసమని తీసుకున్నాము. కాటన్ శారీస్. యాక్చువల్లీ మేము తీసుకున్న శారీస్ కంటే మా నాన్నమ్మ శారీసే నాకు బాగా నచ్చాయి. ఫస్ట్ ఈ గ్రీన్ కలర్ శారీ అంతా చెక్స్ వచ్చాయి. బార్డర్ మరూన్ వచ్చిందనమాట. నానమ్మతో ఈ కలర్ లేదు అండ్ నానమ్మకు కూడా బావుంటదని చెప్పి మేమే సెలెక్ట్ చేసి తీసుకున్నాము. ఏం సెలెక్ట్ చేసుకున్నా తీసుకుంటది నానమ్మ. ఏమనదనమాట. నెక్స్ట్ ఈ పింక్ కలర్ శారీ ఆనియన్ పింక్. ఇది కూడా కలర్ డిఫరెంట్‌గా ఉంది. నానమ్మ దగ్గర చూడలేదు ఈ కలర్ కూడా. సో, కింద వచ్చి రమా గ్రీన్ వచ్చిందనమాట. కింద బార్డర్ అంతా సింపుల్ బార్డర్ వచ్చి చూడ్డానికి ఇది కూడా సింపుల్‌గా బావుంది. మాకు ఈ శారీస్ గురించి అస్సలు ఐడియా లేదనమాట. ఈ 2 శారీస్ అమ్మమ్మే సెలెక్ట్ చేసింది నానమ్మ కోసం. ఇవాళే మేము ఇండిపెండెన్స్ డే ఫోటోషూట్ పెట్టుకున్నాము. ఆ ఫోటోస్ నేను ఆల్రెడీ అప్లోడ్ చేసేసాను. యూట్యూబ్‌లో అప్లోడ్ చేశాను అండ్ ఇన్‌స్టాలో కూడా అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకుంటే వెళ్లి చూడండి. సో, గైస్ అంతే ఇవాల్టి వీడియో. Hope you like the video and don't forget to like, share and subscribe to my channel. Nenu Pranati Kiran. Bye guys. See you on the next video.